వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మన ఛానల్ ప్రజా ఛానల్, ఉద్యమ ఛానల్, ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడే ఛానల్, నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్. అందుకే దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక విషయానికి వస్తే, ఫడ్నవీస్ తో ఉద్ధవ్ భేటీ అధికార పక్షం వైపు రావాలని ఆహ్వానించిన మరుసటి రోజే బీజేపీతో శివసేన యూబిటీ మళ్లీ దోస్తీ. మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చ పెద్ద. గతంలో 25 ఏళ్లు దోస్తీ ఇద్దరు కూడా ఇలా మతోన్మాదం, హిందూ మతోన్మాదం పేరుతో లేదంటే హైందవ మతోన్మాదాన్ని రగిలించి పెద్ద ఎత్తున ముంబై, మొత్తం మహారాష్ట్ర, ఏదైతే భారతదేశానికి కమర్షియల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన ముంబైని రాజ్యం ఏలిన శివసేన మరియు బీజేపీ, ముఖ్యంగా శివసేన తన యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిపోయి, కాంగ్రెస్ తో ఎప్పుడైతే కలిసిందో, సెక్యులర్ అనే పదానికి ఎప్పుడైతే చేరువైందో, ఎప్పుడైతే హిందుత్వ ఎజెండా నుండి దూరమైందో, ప్రజలు దానికి దూరం అయిపోయారు. సో దాంతో అధికారం కోల్పోయి కాంగ్రెస్ వైపు వెళ్ళి తిరిగి మళ్ళీ అధికారాన్ని కోల్పోయి ఇవాళ మళ్ళీ షిండే బీజేపీ షిండే వర్గంతో చీల్చి 2024లో కూడా అధికారాన్ని ఇవాళ 2022లో ఏకనాథ్ షిండేతో చీల్చి ముఖ్యమంత్రి చేస్తే 2024 ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ షిండే వర్గం అధికారంలోకి వచ్చింది. బీజేపీ ముఖ్యమంత్రి షిండే మళ్ళీ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. రివర్స్ అయిపోయింది ఇక్కడ. సో తిరిగి త్రిభాషా సూత్రం ఇవాళ అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తున్న శివసేన చాలా స్ట్రాంగ్ హోల్డ్గా ఉంది అక్కడ. ముఖ్యంగా అక్కడ మొత్తం అన్నదమ్ముల పిల్లలు కూడా కలిశారు. మళ్ళీ శివసేన ఇవాళ నవనిర్మాణ సేన కూడా మళ్ళీ శివసేనలో కలిసింది. తిరిగి త్రిభాషా సూత్రాన్ని ఇవాళ అమలు చేసడానికి, ముఖ్యంగా హిందుత్వ ఎజెండాని తిరిగి ముంబైలో, మొత్తం మహారాష్ట్రలో పునరుద్ధరించడానికి శివసేన మళ్ళీ హిందుత్వ ఎజెండా వైపు వెళుతున్నట్టుగా మనకు కనపడుతున్నది. సో కాబట్టి రానున్న రోజుల్లో మొత్తం దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ తిరిగి హైందవ ఎజెండాలో దేశాన్ని 100 ఏళ్ల సందర్భంగా ఆర్ఎస్ఎస్ మళ్ళీ బ్రాహ్మణుని ఈ దేశంలో ముఖ్యమంత్రి చేయాలనే కలగంటుంది. సో అందుకే 75 ఏళ్ల వయసు పేరుతోని ఇలా అధికారానికి ఒక బీసీని దూరం పెట్టేస్తుంది. ఎందుకంటే ఆయన పేరుతో ఇలా 3 సార్లు అధికారం తెచ్చుకోగలిగింది. మోడీ మానియాతో, మోడీ హిందుత్వ ఎజెండాతో, మోడీ తీసుకొచ్చిన యూనిటీ, హైందవుల మధ్య తీసుకొచ్చిన యూనిటీతో ఆయన దేశంలో దాదాపుగా 29 రాష్ట్రాలు ఉంటే 26 రాష్ట్రాల్లో తన అలయన్స్ తాను కలిపి ఇలా అధికారం తీసుకొచ్చే మునగాడుగా మిగిలిపోయాడు. ఒక మోడీ మానియా దేశంలో వచ్చింది. ఇవాళ మోడీ లేకపోతే బీజేపీ లేదు, బీజేపీ లేకపోతే మోడీ లేదనే విషయాన్ని మొన్నటిదాకా ఉంది. ఎప్పుడైతే మోడీని దించి తిరిగి బ్రాహ్మణ్యం లేదా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తే, ప్రధానమంత్రి చేస్తే, ఇవాళ మొత్తం భారతదేశ రాజకీయాలు, ఎందుకంటే ఒకవైపు ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతిగా ఉంటే, మరొక వైపు ఒకవేళ మాయావతి లాంటి వారిని కనుక ఈ దేశ ప్రధానమంత్రిగా బీజేపీ పెడితే మొత్తం దేశంలో మొత్తం ముఖచిత్రమే మారిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇలా బీజేపీ అయితే బ్రాహ్మణి చేస్తుందా లేదంటే దళితులను చేస్తుందా అనే సందిగ్ధం ఈ దేశంలో ప్రధానమంత్రి పదవికి రేపు మోడీ తర్వాత నెక్స్ట్ ఎవరు? యోగియా? మళ్ళీ పురుషుని తీసుకొస్తారా, స్త్రీని తీసుకొస్తారా? ఒకవేళ మహిళలను తీసుకొస్తే ఎవరు మహిళలు? నెక్స్ట్ ఎవరు? సో ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్న క్రమంలో రేపు పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ హిందుత్వ హైందవ ఎజెండా, రేపు మహిళా కోటా కూడా 33% తీసుకొస్తున్నది కాబట్టి, అమలు చేయబోతున్నది కాబట్టి ఈ దేశానికి తిరిగి మహిళలు కనుక ఒకవేళ మాయావతి ప్రధానమంత్రి చేస్తే, లేదంటే బీజేపీలో ఉన్న మహిళనే చేస్తే అదొక పెద్ద సంచలనమై కూర్చుంటుంది. తిరిగి భారతదేశానికి ఆమె ఎమర్జెన్సీలో ఆమె అంటే కాంగ్రెస్ నుండి ఒక మహిళ, ఇందిరాగాంధీ ఒక ఐరన్ లేడీ, ఈ దేశానికి ప్రధానమంత్రి కుటుంబం నుండి వస్తే, కుటుంబ వారసత్వం లేకుండా ఇంకొక మహిళ బీజేపీ నుండి కనుక వస్తే అదొక పెద్ద పెనుసంచలనమై కూర్చుంటే భారతదేశ రాజకీయాలు. సో ఆ భారతదేశ రాజకీయాల్ని మార్చే దిశగా బీజేపీ వెళ్తున్న క్రమంలో మహారాష్ట్ర రాజకీయాలు కూడా ఇవాళ
మార్పు దిశగా అడుగులు పడుతున్నట్టు కనబడుతున్నాయి. కాబట్టి ఆ దిశగా హిందుత్వ ఎజెండాతో, ఇంక్లూజివ్ ఎజెండాతో బీజేపీ అడుగులు వేస్తున్న క్రమంలో ఇవాళ మొత్తం భారతదేశ రాజకీయాలు సంపూర్ణంగా మారే అవకాశం ఉంది. ఆర్ఎస్ఎస్ తన మందాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఆర్ఎస్ఎస్ పురుషుల ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి దేశ పాలన మహిళలు కనుక అప్పయ్యపగలిగితే ఖచ్చితంగా చాలా దేశంలో మార్పులు వస్తాయి. రేపు వాళ్ళు తీసుకొస్తున్న 1 నేషన్ థియరీ, 1 ఎలక్షన్ థియరీ కానీ, లేదంటే వాళ్ళు రేపు తీసుకొచ్చే కామన్ సివిల్ కోడ్ కానీ, లేదంటే మహిళా రిజర్వేషన్ బిల్ కానీ, ఇలా అనేక మార్పులకు భారతదేశం డిలిమిటేషన్ కానీ ఇవన్నీ కూడా భారతదేశంలో జరగబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేయడానికి ఇంక్లూజివ్ జస్టిస్ వైపు వెళ్ళే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్న క్రమంలో తన హిందుత్వ ఎజెండాను తాత్కాలికంగా పక్కన పెట్టి ఇంక్లూజివ్ జస్టిస్ వైపు పోతున్న బీజేపీ ఇవాళ రేపు 1 నేషన్ ఎలక్షన్, 1 నేషన్ 1 ఎలక్షన్ ఆ థియరీలో సక్సెస్ కావాలంటే మహిళల్ని ముందంజలో ఉంచుతూనే ఒక చర్చ అయితే దేశంలో కొనసాగుతుంది. కాబట్టి ఇవాళ ఆ చర్చలో మహారాష్ట్ర కలయిక, ఆ త్రిభాషా సూత్రము ఇవాళ మహారాష్ట్రలో అమలు చేసి జాతీయ విధానం, విద్యా విధానం ఖచ్చితంగా అమలు చేయడానికి కంకణం కట్టుకున్న బీజేపీ తన యొక్క పందాను అమలు చేయడానికి అన్ని రాష్ట్రాల్లో మిత్రులను ఇంకా ఎక్కువ, ఇప్పుడు ఏపీలో బాబుతో మిత్రత్వం, మరి తిరిగి మహారాష్ట్రలో ఇవాళ ఈయనతో మిత్రత్వం, ఎవరితోని ఉద్ధవ్ ఠాకరేతో మిత్రత్వం, అలాగే మళ్ళీ నాకు తెలిసి ఇంకా మిగతా మిత్రులను కూడా మళ్ళీ కలుపుకుంటుంది అనుకుంటా బీజేపీ. సో మొత్తానికి బీజేపీ 1 నేషన్ 1 ఎలక్షన్ థియరీలో సక్సెస్ దిశగా అడుగులు వేస్తుంది. ఇంక్లూజివ్ జస్టిస్ వైపు అడుగులు వేస్తున్నట్టుగా కనపడుతున్నది. సో ఆ దిశగా వస్తున్న మార్పులో భాగంగా మహారాష్ట్రను చూడాలి. సో మహారాష్ట్ర ఒక ముందడుగా బీజేపీ రానున్న దేశ ఎన్నికలకు ముందడుగా మహారాష్ట్రలో ఎక్స్పెరిమెంట్ చేయబోతుందని దానికి ఇది ఒక సంకేతంగా చూడాలని చెప్పి జీజాక్ భావిస్తుంది. మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై హింద్.